జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 24, 2025 బుధవారం. తిథి రాత్రి 9:03 వరకు, తదుపరి వైద్యుతి. కరణం తైతుల. సాయంత్రం 5:56 వరకు, తదుపరి గరజి. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. చంద్రోదయం ఉదయం 7:45, చంద్రాస్తమయం రాత్రి 7:30. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 11:59 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:27 నుండి 8:58 వరకు. గుళిక కాలం ఉదయం 10:29 నుండి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. వర్జము రాత్రి 10:33 నుండి 12:20 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 9:11 నుండి 10:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 5:34 నుండి 7:10 వరకు. సెప్టెంబర్ 24 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి తదియ. ఈ రోజు అంతా ఉంటుంది. సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం తర్వాత 7:06 వరకు ఉంటుంది. కాబట్టి తదియ తిథి ఈ రోజు వృద్ధి తిథి అవుతుంది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. లగ్న ముహూర్తాలలో కూడా ఏదైనా ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తానికి వృద్ధి తిథి దోషం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ఈ రోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభమై ఈ రోజు రాత్రి స్వామివారు పెదశేష వాహనం పైన భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎన్ఎస్ఎస్ దినోత్సవం. బహుభాషావేత్త, సినీ నిర్మాత, దర్శకులు చక్రపాణి గారి వర్ధంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 24 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి, రాబడి ఉంటుంది. కర్కాటక రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి, దైవ బలం రక్షిస్తుంది. కన్యా రాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులారాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృశ్చిక రాశి, అంతా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి, ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి, అభివృద్ధి ఉంటుంది. మీన రాశి, కార్యజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.